హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కుడుముల పోనీ. ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి. కొంచెం ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇట్లా ముద్దలాగా తయారైన తర్వాత నేను చూపించే విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా ఆయిల్ రాసుకుంటూ చేసుకోవాలి. ఇట్లా అన్ని కుడుముల్ని తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి వాటర్ పోసుకోవాలి. దానిపైన ఒక జల్లిని పెట్టుకొని అందులో మనం తయారు చేసుకున్న కుడుములన్నిటిని పెట్టుకోవాలి. ఇట్లా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని అయినా స్టీమ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని కుడుముల్ని అందులో పెట్టుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ పెట్టుకొని దానిపైన 15 to 20 minutes వరకు స్టీమ్ చేసుకోవాలి. 15 to 20 minutes తర్వాత ఒక్కొక్క కుడుమును తీసుకొని కట్ చేసి చూస్తే పిండి ఏం లేకుండా వస్తే అది ఉడికిపోయినట్టు. ఇట్లా నేను చూపించే విధంగా కుడుములన్నిటినీ పీసెస్ లాగా కట్ చేసుకోండి. అన్నిటినీ ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు, దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఈ రెసిపీకి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కుడుములు, అవన్నీ ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 15 to 20 minutes వరకు అవన్నీ ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కుడుముల పోనీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.